రామ అని చెప్పినాడు ఓ కొడలా సుజాతవ్వా ఓ కొడల వినోదవ్వా ఓ కొడల లక్ష్మవ్వా నా బాకీ నేరు దాని విడువ నారణము నేరుతున్నదవ్వా ఈ లక్ష్మీనాడు నుంచి విడు బిడ్డలు లేని ప్రేమతోనే అవ్వా బిడ్డ బాబు నేను తెల్లగుంటాను ఇటో కొడుకు గంట మాట కోడలు గింట మాట నా బతుకు పాడబడ నా కన్నా ఎందుకని అలిగిపోయి మీ అత్త ఇట్లా కూర్చుంటావా మీ అవ్వలేం ఎక్కువ రాలేదు బిడ్డ మీ అత్త ఏమి ఎక్కువ రాలేదు అత్తమ్మ తినగని పల్లె ఇక్కడ లేదు బిడ్డ పట్టి చేతికి లేమావా బిడ్డలతో నీ పాటుగా నా బిడ్డ బిడ్డ చదువుకుంటే పుణ్యం అంటారు చంపుకుంటే పాపం అన్నదే మీరు ఏదన్నా మాట అంటే బిడ్డ బాబు లేని మా మీ అత్త నా బిడ్డ పౌరాలకి ఇప్పుడు నా బిడ్డింటికి పోయి 4 రోజులు తలదాచుకుంటాను మీ అత్త ఒక బిడ్డ నుండి దాచుకుంటే నా కొడల కింద మాట నా కొడు కాడ కూర్చొని భరతో ఎల్లయ్యా నన్ను ఏమి గది చేసిపోతావా అయ్యా భర్త నీ నా పాట పాడుతావా నాతో వాదుతుంది బిడ్డలారా బిడ్డలైనా మీరేనా కోడలైనా మీరే బిడ్డలారా అందరికన్నీ మాట చెప్పినప్పుడే కొడుకు బిడ్డలు బిడ్డలు మనమరాళ్ళు కొడుకసిన కోడల వాళ్ళు కన్న బిడ్డలు వలే అయ్యో బిడ్డ బాబలేని మామ కాలం చేసిందా దేవుళ్ళ కూర్చొని ఆడి విలగన్లు కళ్ళు చేసినప్పుడే ఆడి విలగన్ల కళ్ళు చనిపోయిన ఆ తండ్రి వీళ్ళగా వినబడ్డప్పుడే మా సత్యజీవి సరగమందినవా సత్యజీవి సరగమందినవా అందుకంటారు నాదా కొడుకులు కలగాలి కోరిక తీరాలి బిడ్డలు కలగాలి భ్రమ తీరాలి అన్నలున్న కాడ చెల్లెలు ఉండాలి చెల్లెల కాడ అన్నదమ్ములు ఉండాలి ఇల్లు తప్పి మళ్ళీ కట్టుకుంటే 7 తందల్లా అని ఆడి బిడ్డలైనా ఎదుగులాడుకోవాల్సి వస్తుందాట నాదా మన గర్వాన కొడుకున్నాడు కానీ మన కొడుకు సైతోడ ఆడ విల్లలేకపోయినా ఆడా విల్లలేక కాదు నాదా దాని కొరకు ఎడతానే అయ్యయ్యో బామా ముచ్చాలగండి అందుకే అంటారమ్మ లోకంలో ఎత్తలేని అనుకుంటది నేను కొడుకులు కనాలి కోటికి విరి తెల్లాలి బిడ్డలే కనాలి ఇళ్ళ లోకం పేరు పైకది మరి కావడమయ్య మనకు కన్న కొడుకు ఉండడమ్మా పలకవెత్తి వాడు నాకు బిడ్డ లేదు 6 ఏళ్ళ కొడుకు సైదోడ నాకు మాల సంతం లేదని బాధపడతా మన కొడుకు 6 ఏళ్ళ పిల్లగాడమ్మా ఇక 10 ఏళ్ళు అయితే కొడుకు పెళ్లి చేయమా మరి ఇంత పుట్టిన బిడ్డ మనిషి కొళ్ళుగా రాదా మరి కోడళ్ళ బిడ్డలో చదువుకుందాం మనకు బిడ్డ మరి కొడుకును ఓడిగట్టిన భగవంతుడు బిడ్డను ఓడిగట్టలేదు మరి కొడుకుల కన్న తల్లు ఎంతమంది లేరు బిడ్డల కన్న తల్లులు ఎంతమంది లేరు లోకముల కోడల పిల్లనే బిడ్డలెక్క చూసుకుంటే మనం కాళ్ళ రెక్కలు ఉడిగి ఊరికి దూరమై కాటికి దగ్గరై
మనం కన్ను మూసినాడు కొడలి పిల్ల పేడకు పట్టుకొని అత్తదాల బామ ఇప్పుడు ఆడపిల్లలేక చిన్నవేంటన్న ఆడపిల్లలు లేని వాళ్ళనే రామపో రామా ఆడపిల్లలు లేని వాళ్ళనే కొడుకు సైదోడా బిడ్డలేక తిన్నవే నన్నవమ్మా మామా ఇక మానుకోని మేడల్లో ఉండు నీకు బిడ్డ సంతానం అన్న మాట ఇక నేను ఒకటికి రాదు మన కొడుకు పెళ్లి చేస్తున్నాడు కోడల్ని బిడ్డ లెక్క చూసుకున్నా భార్య మాట ఈయన ఆ రోజు ఇంటికాడ ఉన్న తల్లి కర్మ ఎట్ట ఉన్నాడు మరి భార్య మాట కాళ్ళదండినవాడు బామా బిడ్డన మాట నీ నోటికి నా నోటికి రావద్దని చెట్టుకు కాటు పెట్టి నన్ను శరీరవాదం పెట్టుకోరి మరి ఆ రోజు కచ్చరి కాడి పోకుండా ఆ తల్లి ముత్యాల గన్నె కర్మ ఎట్ట ఉండును భార్య మాట కాళ్ళదైన వాడు రణధీరరాజు పౌడంపి రాదు అమ్మ కచ్చిరు బేటి కమ్మ కచ్చిరు బేటి కత్తడే రామ గంట కట్టని రాజమల్ల ఏడవట్టన రాజు కాదు మధ్యరంగ పుట్టుబారు పుట్టు సావడి కాడ రాయలసీమాంధ్ర మీద కూర్చున్నాడమ్మా ఆడదాని మాట నాకెంత పరమని కత్తిరి కాడిపోయి ఎంతైనా ఆడదాన్ని తండ్రి ఏమి చేయగలనమ్మా కోటదనిపించిన నా కోడలు బిడ్డ అవుతుందా లక్షల బంగారం ఇద్దరు అల్లు కొడుకు అవుతాడమ్మా నా బిడ్డ నాకుంటే నాకు దానం అవుతుంది నా కట్టమవుతుంది నా పట్ట రేఖ విడుతుంది వచ్చినప్పుడల్లా చెల్లెల్లో ఉన్న చిలకల్లో ఉన్న బాధపడుతుంది అత్తంటే పోతంటే ఎవరికన్నా బిడ్డంటే పోవడం రాదు ముచ్చారు కానీ బిడ్డంటారమ్మా ఎవరి తోడ చెల్లంటే వారాదు పడంపరాదు తోడ పుట్టిన చెల్లి అంటారు బిడ్డతో నాకు పేరు గొప్పనమ్మ ఎండి బంగారు వరాలు ముచ్చారు ఎంతున్నా ఏమడత్తదా ఎవరిపైనా చిన్నాడు ఎత్తుకోలేదు సత్యనాడు ఎంట కొనుక్కోలేము ఎవరికన్నా పిల్లలంటే ప్రపంచం అందరూ ఆ పిల్లల పేరుంటది నా నారాయణుడా అందరోలు నాకు ఒక కొడుకు అందరోలు నాకు ఒక వింటుండు కళ్ళు మూత కాలం చేసినాడు కుండబట్టి కొడుకు ముందు నడుసు నా బిడ్డ ఎలిగేడుసనే అమ్మా కొడుకులు లేని బతుకు బతకలేమ్మా బిడ్డలు లేని సాగు రామరాజు ఏడు మీదల్లా తల్లి ముచ్చారగానే
సత్యవంతులకు దేవుడు దాదుడై ఉండడాడమ్మా అత్తగోలు వాళ్ళకు ధైర్యం ఆశపడదన్నారు మూలమైన సంఘాలు ఒకరంటి పెద్దలు కవి గాయకులు వాళ్ళేనాడా భక్తులకు పరిపాలించేది బ్రహ్మ వైకుంఠం పరిపాలించేది విష్ణునారాయణ మూర్తి భక్తులకు ఎన్నుకోండి అమల ఊరు మోకాల బాధి ఆగిపోయింది మిడల నాగన్న బుద్ధు కొడతాడు గదిగది నంది లెంకలు కొడతా ఉన్నదే రామో రామ నంది లెంకలు కొడతా ఉన్నదే రామో రామ భగవంతుడు ఉన్నవారి ఇల్లు కాలిపోయిందా లేని వారి భార్య కాలం ఏదుందని నీ ఒక చూస్తాడు అలసేత అతని వేసుకున్నాడమ్మా పౌడంబి నగర వెళ్ళదు పౌడంబి రాదు భార్య ముత్యాల గన్నగర బాన ఒక్కగారు ఒక కొడుకు 6 ఏళ్ల కొడుకు కై తోడ నాకు బిడ్డ లేదని మేడల్ల నా భర్త నా మాట కాలని నేను అయ్యో నా బతుకు పాడవాడ నేను లోకములా ఒక్క కానుమన గన్న తల్లిని అరటి కొట్టురాలన్నానని ఏడ్చి ఏడ్చి ఆ తల్లి మూర్చిపోయాడమ్మా తల్లి ప్రాణం పోతే 6 ఏళ్ల పిల్లగాడు అవలేని కొడుకు అవలేని పిల్లలంటే 7 ఏళ్ల పిల్లి ఏ పిల్లకైనా అవ్వు ఉండాలి అవ ఉన్న నాళ్ళు బువ్వ పాలు ఉన్న నాళ్ళు పాశం మరి తల్లిదండ్రి లేని పిల్ల తలపోత పెద్దదన్నారమ్మా ఆ తల్లి ముచ్చలగన్న గర్వాన బిడ్డ సంతరం ఉండలేదని ఒక దుస్తుడు చూస్తే ఆ తల్లి ముచ్చాలగన్న 6 ఏళ్ళకు ఒక కానుపాట ఆ తల్లి ఈ రోజు వరకు ఆ పిల్లగాడు 6 ఏళ్ళ కొడుకైతండి వాళ్ళ సంతానం ఓడిగట్టపోతే నా తల్లి ప్రాణం పోతుంది తల్లి ప్రాణం పోతే అమ్మ తల్లి లేని పిల్లాలంటే తల్లిదండ్రి లేని పిల్లలు 7 ఏళ్ళ పిల్లి కూరలమ్మా వాడు కొడితే ఎవరికైనా అర్థమవుతుంది భగవంతుడు కొడితే ఎవరికి అర్థం కాదన్నారు తల్లి మోట తెలుపుకోక ముందుకు ఫలముడి కట్టినోని కావాలన్నా అవతారం కొండ మీద ఉంచిన మరో అవతారం 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి సత్యమంత్రము దేవుడు దాసుడే అంటే లింగముల భవంగ రూపుడై పుట్టినట్టుగా తల్లికి తలాపన పుట్టి తలాపన పుట్టినాడే భగవంతు తలాపన పుట్టిన ఎత్తివిలస్త మోపి ఎన్ని కాదు మూయిన్ని కాదు కాదు కూడా దయాన్ని కాదన్నదమ్మా భగవంతుని బిడ్డ నీకు కలగపుతారా నా కలబాటి పట్టుకో ఎవరమ్మ నీకు అడవిల్ల సందరం లేదని అన్నది పుణ్యమ కలబాన కలిగే పొలములు 6 ఏళ్ళకు ఒక కానుపో అన్నాడు దేవుడు తల్లికి తలపన పుట్టి భగవంతుడు చూడు కొడుకు సైతోడ బిడ్డ కలగాలని పరమిస్తాను అన్నాడమ్మా పట్టినాడు భగవంతుడు అదుచేతడు భగవంతుడైనా విద్యా ముత్యాల కన్నా నీ కారణ ఒక కాలమారి దేవుడు పలమూరి కడతాడమ్మా పలమూరి కట్టిన భగవంతుడు చెడుల చెంప దెబ్బ కొట్టి మధ్యలో మాయమై కొండ మీదకి సాగనా గది గది ఎందుకో నా మీదకైదో సాగిపోతా ఉన్నాడేమో ఎందుకో నా మీదకైదో ఎందుకున్నది ఏరుకున్నాడు భూమిలో కూతుడు ఓంకరపతి ఆయన పండు
తీయరాదా బాబు మాట ఇక తీయని తీయని రాదు ఏ నిన్నట నావా లంజా అని లంజా అని నిన్న అన్న లంజా అని అవును దాని పేరు నవ్వతిస్తారు లంజ కొడుకు అన్నట్టు అమ్మ రాముడా రావణ రావణ మూసిరా నేత్రాలు ఎత్తు చూస్తాయి ఎవరు లేకపాయ ఎనక ఎవరు లేకపాయ పక్కల్లా ఉన్నదేమో ఇద్దరు దాసి లంచ కొడుక పొక్కలు కాదురా పక్కలు నిలబడతారా వీళ్ళు పొక్కలు రాముడా రామ రామ ఊపినా ఊగబోతున్నా లేపినా లేవా ఊపినా ఊగబోతున్నా లేపినా లేవా ఏమిటమ్మా ఇవులమ్మా ఏమిటమ్మా ఇవులమ్మా లేవాయే కమలమ్మ గిట్ల కాలేదంటే మొగని గిడుపుగా ఆడేవో పక్కన మాట కింద తవర వారి కుమారిగా సాటు మార్గా ఉండాలి నా మొక్క మీద అయ్యో అప్పటాలైందే అప్పటాల కాదే అమ్మటాలైందో అని అంటా వామోయాలో 3 పొద్దులు పడిసి 3 బుగ్గలవి బుగ్గలు వాడు తెచ్చే బుగ్గ అన్నట్టు పెద్ద బుగ్గ అదే అదేనావా అయ్యో ఎవరొచ్చాడు మొగలకైతే పంట లేదు ఇంటికి వచ్చిన ఇంటి ముందుకు వెళ్ళి దొంగ చెప్పేలా పెరిగానా ఇంతకు రాను ఇళ్ళకెళ్ళి అసలు మనిషి రాలేదు లంజని అంటే మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయినట్టు ఏంది ఓ ఇంటి ముందుకు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంటి ముందుకు వెళ్ళి అతడు పోయేటండి మళ్ళా ఓ దొంగని చెప్పేలా పెరిగానా ఓ అవ్వ దొంగని నమ్మ దొరికేనా ఓ ఎక్కడెవరైనా పట్టబడి అత్తరు అంపల కన్నా దొడ్డి ఓళ్ళు ఎత్తుకుపోతారు అందుకని తమసబ్బాయిలు కోసుకొని పెట్టుకున్న ఎరికేనా ఏం కోసుకున్నావు తమసబ్బాయిలు కోసుకొని పెట్టుకున్న గోలంకాడ ఒకేసప్పుడు ఎవరో డిస్పోల్ వేసుకోపోయినా ఏంది 2 జంబోలు అయితే పెట్టోడా ఏం కూడా వేయరా డిస్పో గిలాస్ అంతేనా ఏమన్నా 2 గిలాసులు అయితే ఇరవై దాని కూడా దాడుపు కబుర్లు ఎలాంటి కొనకైతే ఓ వద్దరు సాని అది కాదు అంతే అది పోవడానికి దానికి చెప్పరాదు నీకు రాదు దానికి చెప్పే రేవు తెలియదు మీ దగ్గర ఈయన ఎగురం లేదు పాడబడ దగ్గర పడితే ఇప్పుడు నాకేందుకు ఇంతకు వచ్చిన ఆయనే ఎలా జరుపు అడుగు ఓ దొరసాని ఓ ఏరా ఎటు ఇచ్చా ఓ లాంజే ఉన్నాడు వాస్తు ఆడు పురుగు ఏనద్దన్న మాలిజా అయ్యో ఆచనే జున్ను పాయింట్ అయినా ఇంత తోటే నిన్ను ఉద్యోగులు గుంజా వచ్చిన హోటల్ అందరద్దే ఒక అంజిత్ చాలు మళ్ళా పోయి అంజిత్ అజిత్ 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 3 తీసిండు తల్లికైనా పాపం ఉన్నదా అదే బలం ఉన్నదా అదే కళ్యాణం వచ్చినా అదే కాక జనాగదన్నారమ్మా అలనాడి తలకేమో సత్యాన గడియలో అన్నారు ఇలనాటి వారికేమో పాపాన 10 నెలలో అన్నారమ్మా ఒకేసి గడియలో ఒకలిందరూ వచ్చినప్పుడు అవలారా ఆ తల్లి ముచ్చాల కనుకున్నది అయ్యో నా భగవంత నా గర్వ కొడుకున్నాడు కొడుకుతోడా నేను పిల్లలు బాధపడతాంటే నావా ఏదో భగవంతుడు మెచ్చి నాకు భాగ్యం ఓడిగట్టిన అయ్యో నా కొడుకుతో నాకు బిడ్డ కలుగుతుంది కావచ్చును అని అమ్మ పుట్ట మీది నిమ్మ పువ్వుల నిమ్మ జమియో పువ్వుల నిమ్మ కట్ట మీది నిమ్మ కాయల్ల నిమ్మ జమియో కాయల్ల
జమియో ఉన్నది పోతుంది మాలీలా ముద్దల మీద మసాయనత్త జమియో నాకు తమాయనత్త జమియో నగరకాలేదమ్మ మీ మామనడుగు జువియో ఎవరు మామ అద్దాల మామ అద్దాల పెద్ద మనిషి మీ మామనడిగే జమియో నగరకాలేదమ్మ మీ మామనడుగు జువియో మా ఆయన అడుగు ఆయన దగ్గర ఏం బాగా ఉన్నది ఇంకా మళ్ళీ తోడాలున్నావా మామగారు జమియో మామయ్య గారు మాలీలా ముద్దల మీద మడజాయ మామ జమియో కనబడతానయా నాకు తనమాయే మామ జమియో నగరకాలేదమ్మ నీ బాబానడిగే జువియో అతి తూనడుగో వెరీ నైస్ బాయ్ నగరకాలేదమ్మ నీ బాబానడుగు జువియో అతి తూనడుగు జమియో బంతితో అలాగే బంతితో డాలున్నావో బావగారు జమియో బావయ్య గారు జమియో మాలీలా ముద్దల మీద మడసాయే బావా జమియో నాకు తనవాయే బావా ఆజీతు ఐ లవ్ యూ ఎంతైనా లవర్ బాయ్ జమియో 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 నా సాడి యారాలా మాలీలా ముద్దల మీద మనసాయనత ఏం చేయాలి నాకు తనవాయన ఒక ఆయన మొక్కన్నా ఏ నువ్వు వచ్చి చూపేది ఏందే నీ గదవంతరం ఎదురుతాయి గాయ కళ్ళు నదరిస్తలేవు దాకాల ఒక పైన అనకుండా పోతే ఆ నుంచి హైదరాబాద్ రాసి కోటి ఏంటి హాస్పిటల్ వామో కోడి వేణవా మరి ఏమన్నా డాక్టర్ గంటే అవన్నీ కళ్ళు పడి ఒక్క చిత్తం చేసుకో మనడు అద్దాలు ఇచ్చిండు ఇక ఆయనది నాది సైరడ సంసారం సిగ్గమంటదేంటి అక్క మాలీలా ముద్దల మీద మనసాయనక్క జమియో నాకు తనవాయనక్క జమియో రకరకాలేదమ్మ నామరు మీనడుగు జూయో నవీను అడుగు జమియో ఇద్దరు బాబా మాదిరి రకరకాలేదమ్మ నామరు మీనడుగు జూయో ప్రవీణ్ మీ మగలేడుగా మాది కాదే మొటగోటే రాజా అరే మొటగోటే రాజా మొగిలేమో రాజా జమియో మొగిలేమో రాజా జమియో మొటగోటే రాజా మొగిలేమో రాజా జమియో మొగిలేమో రాజా రాజా
ఆరుండే మళ్ళీ జుమియో మొదమొదలై భయవంతుల పిల్ల జుమియో ఆరుండే మళ్ళీ జుమియో మాలీలా ముద్దలు తెస్తా మనసారావే జువ్వియో ఇలా నువ్వు కడబారాలీను ఆ జుమియో మాలీలా ముద్దలు తెస్తా మనసారావే జువ్వియో కడబారాలీనవే జువ్వియో అందాల దేవికి గర్భమాయన జుమియో గర్భమాయన అయ్యో ఐదేసి గాని ఎలా సొల్లవసే జుమియో మళ్ళీ సొల్లవసే జుమియో అయినా కానీ ఓ వరకోలు ఎరగోరవా ఏందో దొరుకుతాని అయ్యో ఏందో వాళ్ళంటే అవుట్ తోటి అవపడతాదే ఏందో ఆగవాగని చెప్తాను ఏందో ఇంటి దగ్గర పెరుగుతానే అవపడుతుంది ఏందో నా కడిగో తీరో గంటగా తీర నా పాన ఉంటుంది మునపటి లెక్క ఒక తీర ఉండలేదు అయ్యో బిడ్డ ఏం చేయాలి ఒక్క కూర మీద రెండు కూర బుద్ధి పుడతలేదు తీరుకో కూర మీద బుద్ధి పుడుతుంది ఓ నీ భాష అనిపించారవ కొన్నేళ్ళకి సంతానం 6 ఏళ్ళకి సంతానం అవునమ్మా ఓ మనసూరు కాని పాలం అంత మధ్య అనిపిస్తలేదవ్వా అనిపిస్తుంది నీ భాష నన్ను తీసు మరి బాబా కరుసుక పడినట్టు అనిపిస్తలేదు అనిపిస్తుంది దొరుకుతాను కాళ్ళు రెక్కలు సూన గుర్తుకత్తలేవు అవును కొంచెం వస్తున్నాయి అమ్మా బుడగర నీళ్ళు అత్తలేవు వస్తున్నాయా ఊంచుది నాకపోతే గాయ కన్నా ఎట్ట పాడుతుందో ఊంచింది నాకుతే బాబా నీకెవరిక నాకు కూడా మొదటి వరకు ఉన్నప్పుడు గిట్లా అయిందిరా ఓ దాసి ఓ బానే గొప్ప చెబుతాను కానీ బిడ్డ ఇంతకు నీకు ఎన్నో వస్తామన్నావు నావా ఎక్కువ తక్కువ ఏం లేదు 3 వస్తా ఓ వాడి కలకన చెబుతాను కానీ మొదలు నిన్ను ఎవరికి ఇచ్చిలు బుజ్జి ఏరియాలో మనం కొరియాలు అవతల గైరియాలకి ఇచ్చిళ్ళు అంత లాంగులు ఇచ్చిలు బిడ్డ ఈ ఊరు చుట్టూ ఎవరు దొరకలేదు పక్క ఇది గుర్తు చుట్టాలు మొగలు నన్ను చూసి భయపడిపోయిండు కాదు గుంజిగా మాటకరాని అట్లయితే కానీ దాసి ఆ గౌరెల గౌరెలకి ఇస్తే గౌరెల సవన్న ఏమైందమ్మా కడవానికి 6 నెలల వరకు పొల్ల వచ్చింది అయ్యో గొర్రె వేక మాకే 6 నెలలు చెయ్యు కాదు పెళ్ళి 2 నెలలు మాకు పెళ్లి కాలే ఇక పెళ్ళి అయినాక పోరు పుట్టిందా పోరు కుట్టిపోరు అయింది కుట్టిపోయిన కన్నా తాగచ్చి కొడతాను తాడు దెబ్బ నడియా నా తీరు వేసిన పోరు ఎత్తుకపోయి వారి పొక్కలు ఎవరి పక్కన సూటి కదా పెట్టుకొని తెల్లర వరకు మా అమ్మగారు గుర్తి కట్టినావా నీ బుద్ధులు పాడరా నీవు రాడు మునిగి పోను మొదటి సంవత్సరం అట్లే నేను బిడ్డ 2వ సంవత్సరం ఎవరికి ఇచ్చిల్లావా 2వ సంవత్సరం ఎవరికి ఇచ్చిల్లు బిడ్డ తొమ్మిదిన్నర 10 ఉందని అని ఎల్లవాళ్ళకి ఇచ్చిళ్ళు సరే అట్లయితే కానీ బిడ్డ వాడ ఈ వాడ ఆ వాడకి ఇచ్చిర్రు అన్నావు కానీ మరి ఆ ఊరికి ఇస్తే ఆ ఊరు సంవత్సరం ఏమైందమ్మా కడవానికి వాడు కూడా తాగుపోతాడు అయ్యిందమ్మా అయ్యో నీ రాత తాగచ్చి కొడతాను తాడు దెబ్బ నడియా నా తీరు వేసిన ఇక పత్తి కొట్ట మందు శివర కొట్ట నాయ పత్త లేకుంటే ఎందర్రా మొదటి సంవత్సరం అట్లే 2వ సంవత్సరం ఇట్లా కానీ బిడ్డ మరి 3వ సంవత్సరం ఎవరికి ఇచ్చిల్లు ఇక పండుగ మంది బిడ్డలు ఇస్తలేదు బిడ్డ సిటీలు ఉండాలని భూపాల పెళ్లి జిల్లా కొత్త ఏర్పాటు జయశంకర్ జిల్లాలో పూరణికి బొగ్గుబాయి నౌకరి నౌకరి గారు చూసిళ్ళు 80,000 వరపు ఏనా చేసిండు 80,000 వరపు 80,000 బాగానే చేసిండు మీ ఊళ్ళో ఇక లెక్క ఉన్నాడు జీబులు దూరంగా పిల్లగాడు జీబులో కూర్చున్నాక పిల్లగా మీ పిల్ల పేరు ఏం పేరంట నా పేరు చెప్పగానే వాడు జీబుల్లో ఫ్రీ అయితే ఇది సచ్చిండు ఆడిదానా ముగ్గురు మొగల ఎత్తే ముగ్గురు మొగల మింగి నీళ్ళు తాగిన మొగల గండల వచ్చిన చిట్టి మొగలు దక్కుతారని మా అబ్బాయి ఈసారి ఇచ్చుకున్నాను ఈ ఊరు వేసానికి పెట్టి
మాట మాట్లాడితే ఎగురం లేదే జండకండి ఏంటిదే ఒక్క మాట రెండు అర్థాలు ఉంటాయి పెద్దవా. ముగ్గురు మొగలు చేసింది నీకు బిడ్డ, ముగ్గురు మొగలు ఐరాలు కానీ మా అవ్వ సోదరు అనేది ఇంట్లో తీసుకుపోయి ఇక నీకు మొగలు ఐరాలు బిడ్డ అని పట్టు బిడ్డ అని కాళ్ళు రెండు బేడీలు వేసింది. చేతికి సూర ఎత్తి సగ్గుకు జోలు వేసింది. మొగలు ఐరాలు బిడ్డ ఊళ్ళో జోక్కువ అన్నది. దీని మాటలు పాడడం కదనే గా ఊళ్ళోకి దోక్కుపోతే ఏం లాభమే పైన సాములు 5 వారాలు పోతే రెండు ఊరే వత్తాలు బియ్యమే వచ్చినాయి. 2 ఊరే బత్తాలే నీకు ఉండడానికి సగ ఇల్లే లేదా ఆ బియ్యం తెచ్చుకొని పోతుంది కొబ్బరి బియ్యం కోడ బాగా సంచులు పోసి సన్న బియ్యం విజయ మసూర బియ్యం జై శ్రీరామ్ పెంచినబేట సంచులు పోసి భారతం తక్కువ భారతం పెద్ద భారతం తొడతోనే ఊకనరా మళ్ళీ ఎవరికన్నా నాలుగు సంబంధం ఇక్కడనే ఇక్కడికి వచ్చినాక 8 o'clock వరకే కోరింది. ఏంది 8 o'clock 8 o'clock 12 11 అట్లా 8 గంటల వరకే ఏంది మాటలు మాట మించిపోతాను ఏమి దొరసాని కదా నేను కాదు మరి ఇప్పుడు నేనేమన్నావా మరి ఎవరే వాళ్ళు ఆయన ఇంకే నూరంతా అప్పస్తాడు. ఆయన పేరేం పేరు అవ్వు ఆయన కాలేస్తండి అయ్యా నీకు ఇంకా కరెంట్ పాస్ అవుతానా అదే ఆయన పేరేం పేరు ఆయన పేరు పవన్. మరి నీ పేరు నా పేరు ప్రవళిక. ఐ లవ్ యూ. అవ్వు 4 సూపులు ఉన్నట్టు 4 చూడే దాసే అమ్మమ్మాయ దాలేను అమ్మమ్మాయ దాలేను అయ్యో అమ్మమ్మాయ దాలేను మాయమ్మ కొండలోలిగా బాగాలంటే దాసి కొండలోలిగా బాగాలంటే మాకు తెప్పలో లేదేలిపాయే దాసి కొండలోలిగా బాగాలంటే మాయమ్మ పట్టంతా బసబాయనమ్మ దాసి పట్టంతా బసబాయనమ్మ నాకు పాలంతా రూపొమ్మ అయ్యో పట్టంతా బసబాయనమ్మ మాయమ్మ తండ్రి ఎవడాలరా నీదే మైవ తండ్రి నీ బాధ ముచ్చలగానే కనబాన కొడుకు సైతం చక్కని బిడ్డ పుడితే మా కోడబాక భాస్కర్ అని అవ్వకు కొత్త చీర కట్టించి దారం చేపించుకొస్తావా మీద కన్న అవుతాడు కాదు అమ్మా ఎంత రంగుల పిండమమ్మా ఇది ఎంత రంగుల పిండమమ్మా నా ఎదురు మొక్కెక్కేనే కొమ్మా తల్లి సమ్మవ సారవ తల్లి నీదే మైవ తల్లి నీ బాధ్యత ముచ్చలగన్న గడపన కొడుకు సైతం చక్కని బిడ్డ పుడితే తాళగొట్టిన అవ్వ కొత్త చీర కట్టించి ఉడవల బియ్యం పోసి సంపాన వాళ్ళు ఇడిచిపెట్టేస్తా తాళగొట్టిన మా అమ్మకేమో దారి చేయిస్తావు తాళపోని అమ్మకేమో ఉడవల బియ్యం మొత్తం ఇప్పుడేమన్నా అనుకుంటాను నన్ను అవ్వ చెప్పు నువ్వు సక్కన పోసు కనుకో ఇది అచ్చో కొట్టబట్టే నువ్వు అప్పల పడితే ఇక నువ్వు అప్పుల కానిపించలేదు పచ్చర వెనక 5 పొరగల కన్నా కుయించుకుంటే పట్టుకోకూడదు 5 పొరగల కన్నా కుయించుకుంటే పట్టుకోకూడదు మరి నీ అమ్మడు ఒక్కలేరే